హాయ్ హలో ఎవరు టుడే ఈ వీడియోలో ఏంటంటే క్లోనింగ్ ద రిపాజిటరీ ఫ్రమ్ రిమోట్ టు లోకల్ వీటిని ప్రాక్టికల్గా మనం చూసుకుందాం. సో దానికోసం నాకు గిట్ బేస్ అకౌంట్కి వెళ్తున్నా. సో అంతకంటే ముందు నేను ఒక న్యూ ట్యాబ్ తీసుకొని సో న్యూ ట్యాబ్ github.com సెర్చ్ చేస్తున్నా. సో ఇక్కడ వన్ రిపాజిటరీ క్రియేట్ చేసుకుంటాం. ఉంది కదా, క్రియేట్ ఏ న్యూ రిపాజిటరీ. సో రిపాజిటరీ నేను తీసుకుంటే షాంపుల్ ఐఫోన్ ప్రాజెక్ట్ ఆల్రెడీ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి టూ నాట్ అవైలబుల్. షాంపుల్ ఐఫోన్ ప్రాజెక్ట్ కాకుండా నేను టుడే ఐఫోన్ డేట్ 4 అని తీసుకుంటాను. సో డిస్క్రిప్షన్ అయితే దిస్ ఈస్ ఏ టుడే ఐఫోన్ డేట్ 3 4. సో ఇక్కడ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ ఉంది కదా, రియల్ టైం అయితే ప్రైవేట్ యూజ్ చేసుకున్నాం, బట్ ప్రాక్టికల్ పర్పస్ కోసం మనం ఇక్కడ పబ్లిక్ అనేది యూజ్ చేసుకుంటాం. సో రీడ్మీ ఫైల్ సెలెక్ట్ చేస్తున్నాం. క్రియేట్ ఏ రీడ్ ఫైల్. సో ఇక్కడ చూసుకున్నది మనకు ఒక గిటబ్ యూఆర్ఎల్ అనేది జనరేట్ అయింది. సో ఈ గిటబ్ యూఆర్ఎల్ కాపీ చేసుకొని ఇప్పుడు గో టు గిట్ బేస్ షేర్ టోటల్ డెస్క్టాప్ నుంచి రైట్ క్లిక్ ఇచ్చుకోండి. సో ఇక్కడ సో మోర్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటాం. సో ఓపెన్ గిట్ బేస్ షేర్ డెస్క్టాప్ ఉన్నాం కదా, ఇప్పుడు గిట్ టు క్లోన్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. గిట్ టు క్లోన్ ఏదైతే నువ్వు కాపీ చేసుకున్నావు అది ఇక్కడే పేస్ట్ చేస్తాం. క్లోన్ అవుతుంది కదా అండి, రిపాజిటరీ అనేది ఇక్కడ క్లోన్ అవుతుంది. ఇప్పుడు ఎల్ఎల్ ఎంటర్ ఇచ్చుకుంటే మనకు టుడే ఐఫోన్ డేట్ 4 ఉంది కదా, దీని లోపలికి వెళ్తుంది. టుడే ఐఫోన్ డేట్ 4. సో ఎంటర్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఎల్ఎల్ ఇచ్చుకుంటే మనకి ఇక్కడ ఎటువంటి ఫైల్స్ లేవు, అంటే రీడింగ్ ఫైల్ ఒకటి ఉంది. ఇప్పుడు ఒక ఫైల్ ఇక్కడ బ్రాంచ్ వచ్చిందా, మెయిన్ బ్రాంచ్ ఇక్కడ చూసుకున్నట్లయితే. సో మనకు డిఫాల్ట్ బ్రాంచ్ వచ్చి మెయిన్ బ్రాంచ్ ఉంది. ఓల్డ్ వరకు ఇప్పుడు మనకి మాస్టర్ బ్రాంచ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే మెయిన్ బ్రాంచ్కి వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఇంకా ఎటువంటి ఫైల్స్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఫైల్ క్రియేట్ చేసుకుంది, లేకపోతే టచ్ కమాండ్ తీసుకోండి. టచ్ ఫైల్ 4 అని ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంది. తెల్లని తీస్తే ఇక్కడ ఫైల్ 4 ఉంది కదా. ఫస్ట్ మనం ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నాం, మనకు 3 స్టేజెస్ ఉంటుంది. గిట్ స్టేటస్ అని చెక్ చేసుకోవాలి. గిట్ స్టేటస్ చెక్ చేయగానే మనకి ఇక్కడ ఉంది అన్ట్రాక్ ఫైల్. అన్ట్రాక్ ఫైల్స్ అంటే చెక్ ఇక్కడ వర్కింగ్ డైరెక్ట్లో ఉన్నాం. సో వర్కింగ్ డైరెక్ట్ నుంచి స్ట్రేంజ్ రిమూవ్ చేయాలంటే మనం గిట్ యాడెడ్ డాట్ అనే కమాండ్ యూజ్ చేసుకుంటాం. సో వన్స్ ఇప్పుడు గిట్ స్టేటస్ చెక్ చేసుకోండి. తెలుసుకున్నైతే చేంజెస్ టు బి కమిటెడ్ న్యూ ఫైల్. ఫైల్ ఫోర్ అనేది ఎక్కడికి వచ్చింది, స్టేజింగ్ ఏరియాకి వచ్చింది. స్టేజింగ్ ఏరియా నుంచి లోకల్ డివైస్ అంటే గిట్ కమిట్ ఐఫోన్ షిప్ డబల్ కోర్స్ కమిటెడ్ ఫైల్ నేమ్ ఏంటి, ఫైల్ 4 క్లిక్ చేస్తుంది. ఇక్కడ గిట్ స్టేటస్ చెక్ చేసుకోండి. వన్ సైడ్ గిట్ స్టేటస్ చెక్ చేసుకుంటే మనకి నథింగ్ టు వర్కింగ్ క్లీన్ లోకల్ రిపాజిటరీకి పోయినాయి. ఇప్పుడు లోకల్ రిపాజిటరీ నుంచి మనం రిమోట్లోకి పుష్ చేసుకోవాలి. అప్పుడు దానికోసం గిట్ పుష్ అనే కమాండ్ ఇచ్చుకుంటే ఎంటర్ మనకి ఇక్కడికి మెయిన్ బ్రాంచ్లోకి పుష్ అవుతుంది ఆ యొక్క ఫైల్ అనేది. చూద్దాం ఇప్పుడు. సో పుష్ అయింది. ఇప్పుడు పుష్ అయింది కదా చెక్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చి రీఫ్రెష్ చేస్తుంది. సో వన్స్ రీఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడ ఫైల్ 4 అనేది మనకి పుష్ అయింది. ఇక్కడ ఎటువంటి డేటా లేదు, మనం ఫైల్ 4 అని పుష్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ బ్రాంచ్కి మనకు పుష్ అయింది, ఎందుకు డిఫాల్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జూలై బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటాం. జూలై బ్రాంచ్ క్రియేట్ చేసుకుందాం. సో ఇప్పుడు అగైన్ డెస్క్టాప్ వచ్చేసి సిడి డెస్క్టాప్లో ఉంది. ఇప్పుడు వన్ రిపాజిటరీ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లేకుంటే ఈ గిట్ రిపాజిటరీని కాపీ చేసుకుంటాం. కాపీ గో టు గిట్ క్లోన్ అని ఇస్తాం. గిట్ క్లోన్ పేస్ట్ ఏదో రిపాజిటరీ దాన్ని పేస్ట్ చేసి ఇక్కడ ఐఫోన్ బి అంటే బ్రాంచ్ ఏమంటే జూలై కదా, జూలై బ్రాంచ్ నేను డౌన్లోడ్ చేసేస్తాను. ఆల్రెడీ ఎగ్జిట్ ఉంది కదా, ఇంకో న్యూ రిపాజిటరీ క్రియేట్ చేసుకుంది. క్రియేట్ ఏ న్యూ రిపాజిటరీ. సో టుడే ఐఫోన్ డేట్ 5. సో దిస్ ఈస్ టుడే ఐఫోన్ డేట్ 5 కోలం పబ్లిక్ తీసుకున్న రిమూవ్ ఫర్ సెలెక్ట్. సో క్రియేట్ రిపాజిటరీ. సో తీసుకున్న మెయిన్ బ్రాంచ్ ఉంది. మెయిన్ బ్రాంచ్ కోసం నేను ఒక జూలై బ్రాంచ్ క్రియేట్ చేసుకున్నాను. జూలై బ్రాంచ్
డైరెక్ట్ బ్రాంచ్కి నేను జూలై బ్రాంచ్కి నేను క్లోన్ చేసుకొని నేను డౌన్లోడ్ చేసుకొని పుష్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ దీన్ని కాపీ చేసుకుంటాం. గో టు గిట్ బేస్, గిట్ టు క్లోన్, వివరంగా దాన్ని ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో మనం ఐఫోన్ బి అంటే బ్రాంచ్, ఏ బ్రాంచ్కి మనం తీసుకోవాలనుకుంటున్నాం? జూలై బ్రాంచ్లో ఉంది. ఎవరికి క్లోన్ అవుతుంది చూడు జూలై బ్రాంచ్కి. సో ఇప్పుడు వెళ్ళాలని తెచ్చుకుంటే మనకు టుడే ఐఫోన్ డేట్ 5 ఉన్నది కదా, దాని లోపలికి వెళ్తుంది. టుడే ఐఫోన్ డేట్ 5 వెళ్ళాలని తెచ్చుకుంటే జూలై బ్రాంచ్కి వచ్చింది కదా, ఇక్కడ ఫైల్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ టచ్ కమాండ్తో ఫైల్ 6 అనే ఒక ఫైల్ క్రియేట్ చేసుకుని వెళ్ళాలని తెచ్చుకున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే 3 స్టేజెస్ ఉంటాయి కదా మనకి. గిట్ స్టేటస్ వర్కింగ్ డైరెక్ట్లో ఉంది. వర్కింగ్ డైరెక్ట్ చేంజ్ అని తీసుకోవాలంటే గిట్ యాడెడ్ డాట్ అనే కమాండ్ యూజ్ చేసుకొని ఇక్కడే మనం కమిట్ కూడా చేసుకోవచ్చు. అండ్ గిట్ కమిట్ ఐఫోన్ ఏమంటే మెసేజ్ షిఫ్ట్ డబుల్ కోర్స్ కమిటెడ్. ఈ కమిటెడ్ అనేది ప్రాబ్లం, ఎందుకంటే అనదర్ ఎంప్లాయ్ ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. ఫైల్ 6 కమిట్ అయింది కదా, గిట్ టు స్టేటస్ చెక్ చేసుకుంటాం. గిట్ టు స్టేటస్ ఇప్పుడు వచ్చింది. కమిట్ అంటే లోకల్ డిపాజిట్లో ఉంది. లోకల్ డిపాజిట్ నుంచి పుష్ చేసుకోవాలి కదా మనం ఫైల్ని. గిట్ పుష్, గిట్ పుష్ అని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమున్నావు, మెయిన్ బ్రాంచ్కి వస్తుంది. సార్ మెయిన్ బ్రాంచ్లో ఉన్నా కదా, సో మెయిన్ బ్రాంచ్ చూసుకుంటే రెడ్మీ ఫైల్ మాత్రమే ఉంది. ఇప్పుడు జూలై బ్రాంచ్కి వచ్చి రీప్లేస్ చేస్తాం, ఫైల్ 6 అనేది వచ్చింది మనకి. ఇలా మనం క్లోనింగ్ చేసుకుంటాం. ఒక రిపాజిటరీని క్లోన్ చేసుకొని డౌన్లోడ్ చేసుకుని లోపలికి దాన్ని రిమోట్లోకి పుష్ చేసుకుంటాం. ఓకే, కంపేర్ రిక్వెస్ట్ అనేది లేదు, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, సో ఫర్ ఎనీ డౌట్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పింక్ చేయండి. డెవోప్స్ విత్ AWS కోర్స్ నేర్చుకుంటే గంటా సబ్మిషన్ ప్రొడక్ట్ వచ్చి మా టీం కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ ద నెక్స్ట్ వీడియో.